6 సంవత్సరాల క్రితం ఎంత ఉన్నావు నువ్వు, ఇప్పుడు ఎంత పొడుగైపోయావు? వావ్, వెరీ గుడ్. చెప్పు జోసఫ్, ఏది మైక్? అంతేకాదు, కల్వరి చర్చ్లో నాకు బాప్తీసం ఇవ్వాలి, ఇవాళే కావాలని అడుగుతుంది. మరి ఇప్పుడు అర్ధరాత్రి అవుద్దో లేక రేపిద్దామో చెప్పు. వాగ్దానం తీసుకున్నావు, చెప్పు. మైక్ పెట్టుకొని చెప్పు, ఏం చెప్తావు చెప్పు జోసఫిన్, కమాన్. నీ డాడీ చెప్తే కానీ చెప్పవా? మమ్మీ చెప్పు, మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆస్క్. Why you want to take baptism? I want to live to God, and I want to do God's work, and I want to give my life to God. బిల్లీ, నీకేదో ప్రామిస్ వచ్చిందన్నావు, Tell your promise. జూనియర్ జైపాల్, సో వీ కాల్ హిమ్ బిల్లీ. ఏంటో ప్రామిస్ వచ్చిందన్నావు, చెప్పు ఏంటో. Psalms 89 verse 27. చెప్పు ఏంటో. 37. I will establish as a moon ఇన్ ద స్కై. in the sky. మర్చిపోయావా? బైబిల్ అక్కడ పెట్టవచ్చు, తెచ్చుకో. I will establish forever like a moon, the faithful witness in the sky. వావ్. అండ్ హీ వాంట్స్ బాప్టిజం. 12 years తర్వాత బాప్టిజం ఇద్దామంటే మాకు ఇప్పుడే కావాలంటున్నారు. వాట్ అబౌట్ యూ, కింగ్ సోలమన్? Why you want to take baptism? Because Come and say something. I want to become a Christian. You want to be a Christian? వెరీ గుడ్. మీకు తెలుగు రాదా మరి? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. I want to serve Jesus. వాట్? I want to serve Jesus. యూ వాంట్ టు సర్వ్ జీసస్? వండర్ఫుల్. ఓకే, చిన్నప్పుడే ఆ మనసు, ఆ ఆశ బిడ్డల హృదయాల్లో ఉండటం చాలా ధన్యత. ఆ రీతిగా పెంచడం తల్లిదండ్రుల్లో బట్టి వస్తుంది. Yeah. I'm so happy to be here, Tatya, and I missed him a lot. After 6 years coming to Chennai is so, హ్యాపీ టు సీ ది చర్చ్? yeah. ఓకే. ఆల్ న్యూ పీపుల్ ఆర్ యూ హ్యావ్ సీన్ దెమ్ ఆల్రెడీ? I don't remember. You remember? All of them almost new. Only few pastors. సింగం సంస్కృతి ఆరాధన ऊपर जाती है. నువ్వు చెప్పమ్మా జోసఫిన్ గురించి. ఎల్డెస్ట్ డాక్టర్ కదా, 11 కంప్లీటెడ్. ప్రభు పేరిట మీ అందరికి వందనాలు. మరి చాలా కాలం తర్వాత ఇలాగ చెన్నైకి రావడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా పాప పుట్టినరోజుకి. మరి తను 11 years కంప్లీట్ అయ్యి 12th ఎంటర్ అవుతుంది. మరి తను బాప్టిజం తీసుకోవాలని తనంతట తానే నిర్ణయించుకుంది. నేనైతే బలవంతం చేయలేదు. నేను ఏది పిల్లల్ని ఫోర్స్ చేయను, కానీ మెసేజ్ విన్నాక ఒక చిట్లో రాసుకుంటుంది ఎప్పుడు, ఏమంటారు రెఫరెన్సెస్. రాగాల్నే ఒక బుక్ పెట్టుకొని వాటన్నిటిని కాపీ చేసుకుంటూ మిడ్నైట్ కూర్చొని అలానే బైబిల్ చదువుతూ ఉంటుంది నిద్ర వచ్చేదాకా. నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను ఎప్పుడు ఇవి ఏం చెప్పలేదు, వాళ్ళంతటా మేబీ వారు చోజన్ అని నేను అనుకుంటాను. అలానే తాతయ్య గారి ఆశీర్వాదాలు దీవెనలు ఉంటాయి. అయితే తను తీసుకుంటా అంటే వీరిద్దరు కూడా సిద్ధమైపోయారు. కానీ మీరందరూ ప్రార్థన చేయాలి. మరి ఈ 2 రోజులు పోరాటంగానే ఉంది. వీళ్ళకి హెల్త్ బాగోకపోవడం అవన్నీ, జలుబులు దగ్గులు అని. కానీ దేవుడు వీరిని నాకు సియోన్ మీద ఆశ్చర్యకారములుగా సూచనలుగాను వారు ఉంటారని వాగ్దానం ఇచ్చాడు. దేవుడు వీరి పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చబడాలని మా కుటుంబం కొరకు మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నానండి. థ్యాంక్స్ అమ్మా. జో. ప్రైజ్ ద లార్డ్. మరి నాకు 2013లో వివాహం అయింది. మరి వివాహం అయ్యాక పిల్లలు పుడతాం ఆలస్యమైనప్పుడు నాన్నగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ముఖ్యంగా మా అమ్మగారు అయితే ఉపవాసం ఉండి
కుమారుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. అది నా పెళ్లి వాగ్దానం. బైబిల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, కుమారులే ఉంటారు, కుమార్తెలు ఉంటారు అనుకున్నాను. కానీ దేవుడు జయా జోసెఫిన్ వరంగా ఇచ్చారు. ఎంతో ప్రార్థన చేసి మరి బాబు పుడతా అనుకుంటే పాప పుట్టింది. బాబు పుట్టే డిసప్పాయింట్మెంట్ అయ్యాను, కానీ ఎందుకంటే బాబు పుట్టాలి, ఆ బాబుకి మా నాన్నగారు పేరు పెట్టాలని, అంతేగాని పాప బాబుని కాదు. కానీ సో జయ నాన్నగారి పేరు పాలిన్ అని పెడదాం అనుకున్నాం, కానీ నాన్నగారు వద్దన్నారు. సో ఏం పెట్టాలని ఆలోచించినప్పుడు జయా జోసెఫిన్ అంటే నాకు ఇంకొక కుమారుని దయచేయి. సో దాని తర్వాత దేవుడు ఒక కుమారుని అడిగితే ఇద్దరిని ఇచ్చారు. అలాగే మరి ఇప్పుడు జయా జోసెఫిన్ 11 years కంప్లీట్ అయింది, 12th year ప్రవేశిస్తుంది. అలాగే కింగ్ బిల్లీ 8 years కంప్లీట్ అయింది. కింగ్కి 7 years కంప్లీట్ అయింది. మరి చాలామంది అనుకోవచ్చు చిన్న వయసులోనే ఎందుకు వీళ్ళకి రక్షణ అంటే, కొంతసేపు దేవుని విషయాలు వాళ్ళతో పర్సనల్గా వర్క్ అంటే ప్రకటించి ప్రభు ఎందుకు మనల్ని బాప్తిజం తీసుకోవాలి, ఎందుకు రక్షించబడాలి, ఎందుకు ప్రభుని నమ్ముకోవాలనే విషయాలు వాళ్ళకి బయలుపరిచాను. అంత మాత్రం కాదు, నేను తీసుకోమని చెప్పలేదు, కానీ వారే తీసుకుంటానన్నారు. ఇంకొకటి గొప్ప గొప్ప సేవకులు, రెన్హార్డ్ బొకే గారు, ఇంకా పెద్ద సేవకులు, వారు చిన్న వయసులోనే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి వారు బాప్తిజం తీసుకున్నారు. వారు యవ్వన జీవితాన్ని అంత ప్రభు సేవలో బ్రతికారు. నేను ఈ మాటలు చెప్తుంటే పాస్టర్ రాజశేఖర్ గారు నవ్వుతున్నారు. ఎందుకంటే నేను ఆయనతో వాదించేవారిని, ఎందుకు తీసుకోవాలి బాప్తిజం తీసుకుంటే ఏమొస్తుంది, బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా సరిగా ఉన్నారా. కానీ 16 సంవత్సరపు నేను తీసుకున్నానండి, చాలా ఆలస్యంగా తీసుకున్నాను. ఇంకోటి అంత మాత్రం కాదు, ఒక దేవుని సేవకుడిగా, ఒక ప్రవక్తగా ఒక అట్మాస్ఫియర్లో షిఫ్ట్ జరుగుతుంది. అంటే దేవుడిని రాకడ చాలా త్వరగా ఉందండి. ఇప్పుడు ఇంకొక వైరస్ ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ఏదైనా రావనమండి. కానీ ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఒక నీటితో అయినను ఆత్మతో అయినా తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళరని. సో నా ఆశ ఏంటంటే, ఎంతో ప్రయాస, ఎంత ఖర్చు, ఎంతో భారంతో ఇక్కడికి వచ్చాను నేను. ఎందుకంటే ఏదో జోసెఫిన్ బర్త్డే అని కాదు, కానీ ఒకవేళ దేవుని రాకడ వస్తే, లేకపోతే లోకం అంతమవుతాయి, మేమందరం పరలోక రాజ్యంలో ఉండాలి. నా బిడ్డలు, మరి నా భార్య, నేను ఏమి ఇచ్చినా రాకపోయినా మా పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి. అదే ఒక నిజమైన ఆస్తి అని మరి ఈ పోరాటంతో మేము వచ్చాము. ఇంచుమించు 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కరెక్ట్గా ఈ మార్చికి 5 సంవత్సరాలు కంప్లీట్, 6వ సంవత్సరం ప్రవేశింపజేసాం. దేవుడికి రోజు చూపించాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈరోజు మన పిల్లల కోసం ఏమండి ఆ ప్లాన్ కడతాము, లేదా ఏదో డబ్బులు పోగు చేస్తాము, వారి భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తుంటాం. కానీ ఒకటి చాలా ముఖ్యమైనది మర్చిపోతాం, వారు హృదయంలోనే వారి ఆత్మ ఉంది, వారు ప్రభు రాజ్యంకి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. ఏమండి మీరు అనొచ్చు, ఎందుకండి ఇంకా వయసు ఉంది కదా, చాలా వయసు ఉంది కదా, ఎందుకు బలవంతం చేస్తారని. పొద్దురు లేస్తే ఏ తల్లిని చూడండి ముట్టికాయలు వేస్తుంది, ఎందుకని చదువుకోరా అని. అక్కడెందుకు బలవంతం చేస్తారు, ఆడ వదిలేచ్చు కదా. చదువుకోమని బలవంతం చేస్తారు, స్కూల్కి వెళ్ళమని బలవంతం చేస్తారు, చాక్లెట్లు తినద్దు అన్నం తినమని బలవంతం చేస్తారు. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన కోసం జీవించమని ఒక తల్లి కూడా, ఒక తండ్రి కూడా అసలు మామూలుగా సంభాషించింది నేను చూడలేదండి. అందుకే బిడ్డలు ఈరోజు అపవాది చేతిలో ఉన్నారు. కాబట్టి మీ బిడ్డలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభువుని నడిపించండి, ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని తెలియపరచండి, వారికి నూతన జీవితం అనుభవం వారికి అనుగ్రహించేలాగా. అంత మాత్రం కాదు, ఇందాక నేను కింగ్ని అడిగాను, నేను ముందే అడిగాను, ఎందుకన్నా నువ్వు ఆగరా ఇంకా అప్పుడే, ఎందుకంటే లేదు నేను క్రిస్టియన్ అవ్వాలన్నాడు. మరి ఏంటో ఇప్పుడు వాడైనా తెలియదు, కానీ వాడు రక్షించబడి బాప్తిజం తీసుకుపోతే వాడు క్రైస్తవుడే కాదని 7 సంవత్సరాలు బాబు అర్థం చేసుకోగలుగుతున్నాడు. విచారం ఏంటంటే, ఈరోజు తల నెరిసిపోయిన ఎంతోమంది రక్షించబడి బాప్తిజం తీసుకోవాలనే గ్రహింపు కూడా లేని వారుగా ఉన్నారు. మరి నాకేంటో తెలియదు, కానీ అది కేవలం దేవుడు వారికి అవగాహన ఇచ్చారు. సో వారు అడిగినప్పుడు
ఎందుకు ఇవ్వకూడదు అని దీంతో మరి నాకు ఒక నమ్మకం ఏంటంటే ఇదే స్థలంలో మా నాన్నగారితో ఇక్కడే 2000లో మేము బాప్తిజం తీసుకున్నాం. మరి ఇంచుమించు ఇప్పుడు 26 సంవత్సరాలు అయిపోయింది. మరి మా నాన్నగారు ఇస్తారా డాడీ రిక్వెస్ట్ చేసినప్పుడు మొదటగా కొంచెం ఆలోచించారు, బట్ చివరికి వారు ఒప్పుకున్నారు. కాబట్టి మీరు నా కోసం, నా బిడ్డల కోసం ప్రార్థించండి. ముఖ్యంగా నా బిడ్డలు ఈ లోకరీతిగా ఆశలు ఏం లేవు. నాకు చదువుకోవాలన్న ఆశ అసలు లేదు, ధనం సంపాదించిన ఆశ లేదు, ఏదో వాహనాలు ఇల్లులు వాకిలు సంపాదించిన ఆశ లేదు. వారు దేవునికి ఇష్టమైనట్లు జీవించాలని ఆశ. నా ఇంకో చెప్పాలంటే ఒకటే అడుగుతాను, ప్రభు ఒక నిలబడి నీ బిడ్డల కోసం ఏం చేయాలంటే, నా బిడ్డలు నీ మందిరంలో గుడ్డ తీసుకొని తొడవాలి ప్రభా, చీపురిచ్చుకుని శుభ్రం చేయాలయ్యా, దానంత ధన్యత వేరేముండదు నాయన అని. ఎందుకంటే చాలామంది ఈరోజు పాస్టర్ గారి పిల్లలు ఏం చేస్తారు, ఎలాంటి జీవితాలు జీవిస్తారు నేను చూశానండి. అందుకే వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు పాస్టర్ గారిని కూతురులు వద్దు బాబో అని మా నాన్నగారికి మరీ చెప్పాను. ఎందుకంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఎల్లగొట్టిన దెయ్యాలన్నీ పాస్టర్ గారి పిల్లల మీద ఉంటాయి. సో కానీ దేవుని వాగ్దానం ఉంటాయి కాబట్టి ఎలా వాళ్ళు సేవకు వచ్చేస్తారో అది వేరే విషయం. బట్ స్టిల్ అలాగా అపవాది ఎక్కడ నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ, నా బిడ్డలను కానీ ముట్టకుండా వారు ప్రభు సేవలో అంతం వారు నిలిచి ఉండాలని, ముఖ్యంగా బిల్లీ కోసం, కింగ్ కోసం, జయ జోసఫిన్ కోసం ప్రార్థన చేయండి. బిడ్డలు ముగ్గురు ప్రభువులు నిలబడాలి, అంతం వరకు నిలబడాలి అని మీరు దయచేసి అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఓకే, కేక్ కట్ చేద్దామా? జోసెఫ్, నువ్వు పుట్టినప్పుడు నీకు తెలుసా మేమందరం ఎంత ఆతృతతో ఉన్నామో? మొదటిసారి నా భార్య డ్యాన్స్ వేయటం చూశానండి. ఏమి కంటే ఎక్కువ జోసెఫ్ను చూడగానే ఎగిరెగిరి గంతులేసింది. జోసెఫ్ని ఎక్కడ పెట్టింది? నేను చెన్నైలో పెట్టింది. తన హైదరాబాదేనా? ఓ, అందరూ ఆమె బాగా. పెద్ద మనవరాలు ఇప్పుడు ఫిన్లాండ్ వెళ్ళి ఈ చిన్న వయసులోని వాళ్ళ స్కూల్ తరఫున ఫిన్లాండ్ తీసుకెళ్లారు. ఒక పెద్ద వాళ్ళకి ఏదో కన్వెన్షన్ జరిగింది. వాళ్ళ నైట్ ఫిన్లాండ్లో ఫ్లైట్ ఎక్కుతుంది, రేపు పొద్దున వస్తుంది. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. పెద్ద మనవరాలు, రెండో మనవరాలు, ఇంకా 4 ఉన్నారు, 6. యా, యాలీ, జూనియర్ అండ్ అమియా. అండ్ మనవలు 4కి పెద్ద మనవడు జూనియర్ జైపాల్, జడి జాషువా. వీళ్ళిద్దరికి ఎంత తేడా? 1 ఇయరా? ఓ, ఇవి 2వ వాడు. ఓకే, సెకండేగా. అండ్ వెయిట్ నాన్న, ఇన్ని పేర్లు, 10 పేర్లు. Evi came after you, 1 week difference. And then King Solomon looks like my daddy లాగా ఉంటాడు. డాడీ అనే పిలుస్తున్నాయండి. ఈయన కళ్ళు, ఈయన హెయిర్ సేమ్ మా డాడీ అన్నమాట. బుద్ధులు కూడా అయ్యేంత. స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది, సన్నగా ఉంటాడు. కుమారులను కుమార్తెలను ఇస్తాడన్నాడు. ఒక కొడుకు పుడితే ఇంక చాలన్నాడు. అని కుమార్తెని ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప తలంపులు కలిగినాడు అంటే, 2 కొడుకులు ఇచ్చాడు వద్దన్నా కూడా. 3వ వాడు ఎక్స్ట్రా కింగ్. సో దేవుని స్తోత్రం. చిన్న పిల్లలు ఎలా దేవుడు మనల్ని వృద్ధి చేస్తున్నారు, ఆయన తలంపులు ఎంత గొప్పని చూస్తే, ఓ పసిబిడ్డగా ఉన్న బిడ్డ ఇవాళ 11 years తర్వాత ఇంచుమించు నా భుజాల దగ్గరికి వచ్చేసింది. ఇంకో 10 years తర్వాత ఎక్కడ ఉంటుందో. దేవుడి తలంపులన్నీ మీ పట్ల నెరవేరును గాక. మరి కేక్ కటింగ్ చేస్తాం, మనం తొందరగా ముగించుకుందాం. రండి పిల్లలు. చిన్నది ఇచ్చారు.
కమ్. నమ్మని వానికి శిక్ష విధించబడిన నా మాట ప్రకారం చిన్న వయసులోని మా బిడ్డలకు నాయన నేను బాప్తీసం పొందాలి, ప్రభు కొరకు బ్రతకాలి అనే ఆశను నీవు కలుగు చేస్తున్నందుకే వందనములు. ఈ ప్రత్యేకమైన దినమున జోసెఫిన్ పట్ల నీ కూడా తలంపులన్నీ నెరవేర్చి మరిన్ని వాగ్దానాలతో నడిపించమని క్రీస్తునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యాపీ బర్త్డే పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ జోసెఫిన్, హ్యాపీ బర్త్డే టు యూ. ముందు నీకు బర్త్డే బేబీకి ఫస్ట్ మళ్ళీ చెప్పేస్తున్నా. యా లిటిల్ యా